హాయ్ బటీస్, వెల్కమ్ టు మినీ డ్రామాల వర్షి. దిస్ ఇస్ జే. మీరు నా BL ఫ్యాన్ అయితే మినీ డ్రామాల వర్షితో పాటు డ్రామాల వర్షిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు రండి నీ జతగా ఎపిసోడ్ 12 చూసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన షూయి చాలా కోపంగా తన బట్టలన్నీ సర్దుకొని ఎక్కడికో వెళ్తూ ఉన్నాడు. అక్కడికి ఊపి వచ్చి ఏం చేస్తున్నావురా, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగినా గానీ మన షూయి చాలా కోపంగా ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఊపి వెళ్తున్న షూయి నాపి, ప్లీజ్ రా షూయి, నేను చెప్పేది కాస్త విను, ఇది జస్ట్ ఒక మిస్అండర్స్టాండింగ్ మాత్రమేరా. దానికి షూయి చాలా కోపంగా, ఎందుకురా నా కోసం బాడీ గార్డ్స్ ని పంపించావు? దానికి ఊబి, సారీరా, నిజంగా ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. నేను నీకోసమే సెండ్ చేశాను రా వాళ్ళందరినీ. ఎందుకు ఇలా జరిగిందో నాకే అర్థం కావట్లేదు. ప్లీజ్ రా వెళ్ళకరా అని మన ఊపి చాలా బ్రతిమలాడుతూ ఉన్నాడు. అయినా గాని మన షూయి చెప్పేది అస్సలు వినకుండా వెళ్ళడంలోనే ఉన్నాడు. సరే, ఎక్కడికి వెళ్తున్నావు? ఈ మొహాన్ని మా నాన్నకి ఎలా చూపించమంటావురా? మొహం అంతా గాయాలు, ఏమైందని నాన్న అడిగితే నేనేం చెప్పను? సరే, కనీసం ఎక్కడికి వెళ్తున్నావో చెప్పేసన్నా వెళ్ళరా. నేను ఎక్కడికి వెళ్తే నీకెందుకని చెప్పేసి మన షూయి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్తున్న షూయిని ఆపలేక ఇక్కడ మన ఊపి చాలా కష్టంగా ఏం చేయలేక కూర్చొని బాధపడుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఆ రోజు రాత్రి మన ఊపి తన అన్నతో పాటు ఒక నైట్ అవుట్ కొచ్చాడు. అదే పార్టీకే ఏవన్ కూడా వస్తూ ఉంది. ఈ ఏవన్ కి తెలియదు కదా మన ఊపినే మో తమ్ముడని. వచ్చి ఊబిని మోత కలిసి చూడగానే ఈ పిల్ల పిచ్చ షాక్ అయిపోతుంది. అయినా గానీ బయటపడకుండా చాలా క్యాషువల్ గా ఏం తెలియనట్టు వెళ్లి మో పక్కనే కూర్చుంటుంది. ఇప్పుడు మో ఊపిని చూసి, వచ్చినప్పటి నుంచి అడుగుతూనే ఉన్నావు కదా ఎక్కడ నీ గర్ల్ ఫ్రెండ్, ఎక్కడ నీ గర్ల్ ఫ్రెండ్ అని. తినేరా నా గర్ల్ ఫ్రెండ్, తిన పేరు ఏవన్. మన ఊబి కూడా తెలియనట్టు చాలా క్యాషువల్ గా హలో అని చెప్తాడు. ఆ పిల్ల కూడా హలో అని చెప్తుంది. మన ఊబికి ఆ పిల్లని చూడడం నచ్చక అక్కడి నుంచి లేచి బాత్రూమ్ కి వెళ్ళిపోతాడు. ఈ పిల్ల కూడా మన ఊపి వెనకే వస్తూ ఉంది. ఇప్పుడు ఊపిని చూసి, షూయి ఎక్కడా, నేను చాలా సార్లు కాల్ చేసినా గానీ అస్సలు తీయట్లేదు, ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు అని అడగ్గా అయినా గానీ ఊబి అస్సలు వినట్టు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఈ పిల్ల ఊపి నాపి, ప్లీజ్ దయచేసి నా గురించి మీ అన్న గురించి షూయితో చెప్పకు. దానికి ఊపి చాలా కోపంగా, ఎందుకు? అయితే షూయి గురించి మా అన్నకు తెలిస్తే మీ అన్నకేంటి, నేను పోతే 100 మంది గర్ల్ ఫ్రెండ్స్ దొరుకుతారు, కానీ నాకు షూయి మాత్రమే ఇంపార్టెంట్, నీతో మాటలెందుకు, నాకు అనవసరం అని ఊబి అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా గానీ మళ్ళీ ఈ పిల్ల ఆపి, ప్లీజ్ దయచేసి అడుగుతున్నాను, ఈ విషయాన్ని షూయితో చెప్పకు. సరే అయితే, కానీ ఒక్క కండిషన్ ఉంది. ఏంటా కండిషన్? ఇక మీదట నువ్వు షూయిని అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. ఎందుకు? దానికి మన ఊపి తన చెవి దగ్గరకొచ్చి, ఎందుకంటే షూయి నా వాడని చెప్తాడు. దీని వినగానే ఆ పిల్ల రియాక్షన్ చూడాలి, చాలా తెల్ల మొహం వేసుకుంది. అలానే వచ్చి మో పక్కన కూర్చున్నా గాని తన ధ్యాస మొత్తం ఊపి చెప్పిన మాటల మీదే ఉంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు షూయి ఇంట్లో షూయి వాళ్ళ నాన్న ఏదో వర్క్ చేస్తూ ఉంటే అక్కడికి ఊబి వచ్చి ఏదో వెతుకుతూ ఉంటే షూయి వాళ్ళ నాన్న ఊబిని చూసి, ఏంటన్నా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అందరూ కలిసి క్యాంప్ కి వెళ్లారని చెప్పాడా షూయి. దానికి ఊపి కూడా, అవును అంకుల్, నేను కూడా క్యాంప్ లోనే ఉన్నాను, కానీ ఏదో మర్చిపోతే ఇక్కడికి వచ్చాను. ఇలా చెప్పేసి లోపలికి వెళ్లి మళ్ళీ బయటకు వచ్చి, అంకుల్ మీ ఫోన్ కాస్త ఇస్తారా, నా ఫోన్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను, ఒక్కసారి షూయి కాల్ చేసుకుని ఇస్తానని చెప్పేసి ఫోన్ తీసుకుంటాడు. నాన్న నంబర్ నుంచి చేయగానే మన షూయి కాల్ తీస్తాడు. హలో నాన్న అంటూ మన షూయి చెప్తున్నా గాని ఇక్కడ ఊబి మనసులో, అయితే నా నంబర్ ని బ్లాక్ చేసావా? ఇప్పుడు ఊబి నిదానంగా షూయి అని పిలుస్తాడు. ఊపి గొంతు వినగానే మన షూయి టక్కుమని కాల్ కట్ చేసేస్తాడు. షూయి ఎట్టెళ్లాడో ఏంటో అని మన ఊపి ప్రతి చోట వెతుకుతూనే ఉన్నాడు. షూయి ఎట్టెళ్లాడో ఫోన్ ట్రేస్ చేసి మరి అడ్రస్ అడుగుతున్నాడు. ఊబి డబ్బున్నోడే కదా, పలుకుబడి బాగానే ఉంది. సో తన పలుకుబడిని ఉపయోగించి షూయి ఎట్టెళ్లాడో కనుక్కుంటున్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే మన షూయి ఒక హోటల్లో ఉన్నాడు. చూస్తుంటే మన షూయి గాయాలన్నీ కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంది. రేపటితో పూర్తిగా తగ్గిపోతుంది, మనం ఇంటికి వెళ్దామని తన థింగ్స్ అని ప్యాక్ చేస్తూ ఉంటే ఎవరో రూమ్ డోర్ ని తడుతూ ఉన్నారు. ఇక్కడ మన షూయి అయితే, ఏంటి ఇంత త్వరగా కనుక్కునేశాడా, ఊబి వచ్చేసాడంటూ వెళ్లి డోర్ తీస్తాడు. అక్కడ చూస్తే ఈ పిల్ల ఏవాన్ వచ్చింది. ఆ పిల్ల చలికి వణుకుతూ నిల్చునుంది. దాన్ని చూసి మన షూయి లోపలికి రా అని పిలుస్తాడు. ఈ పిల్ల గురించి చెప్పాలా, ఏదో చలికి బాగా వణుకుతున్నట్టు బాగా నటిస్తూ వెళ్లి బెడ్ మీద కూర్చుంటుంది. మన షూయిన చాలా మంచోడు, చలికి వణుకుతుందే పాపం అని వేడి నీళ్లు హాట్ టవల్ తీసుకొచ్చిస్తాడు. ఇప్పుడు షూయి, నేను ఇక్కడున్నానని ఎలా తెలుసుకున్నా? దానికి ఆ పిల్ల చాలా పాపంగా, నువ్వు కనిపించట్లేదని ఎంతలా వెతికానో తెలుసా,
రాత్రింపగలు కష్టపడి వెతికితే నాకు ఈ ప్లేస్ దొరికింది, ఎలానో కనిపించావని చాలా సీన్ చేస్తూ ఏడుస్తూ మరి చెప్తూ ఉంది. దానికి మన షూయి కూడా టిష్యూ తీసుకొచ్చిచ్చి ఏడవకని చెప్తాడు. దానికి ఆ పిల్ల, నన్ను కావాలంటే ఇష్టపడకు, కానీ ఇలా నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోకు, ఇలా చెప్తూ ఏడుస్తూ మన షూయిని హక్ చేసుకుంటుంది. మన షూయి ఈ పిల్ల మాయ మాటలన్నీ నమ్మేస్తున్నాడు. అలానే ఆ పిల్లని చూసి, నేను ఇక్కడ ఉంటున్నది నీ గురించి కాదు, నీ మొహం మీద ఉన్న ఈ గాయాల వల్లే కదా నడగ్గా, దాని గురించి వదిలే, ఈ హాట్ వాటర్ తాగని చెప్పేసి మన షూయి ఆ పిల్లకు హాట్ వాటర్ ఇస్తాడు. మన షూయి ఆ టెలిట్ రాకని ఈ పిల్ల బెడ్షీట్ లోపల దూరుకుంటుంది. షూయి, నీకోసం మంచులో చాలా కష్టపడి వెతుక్కుంటూ వచ్చాను కదా, చాలా చలిగా ఉంది, చలికి జ్వరం కూడా వచ్చింది. దానికి షూయి కూడా, సరే నువ్వు కొంచెం కంఫర్ట్ గా ఫీల్ అయ్యేదాకా ఇక్కడే ఉండు, నీకు బాగా కాగానే నేనే ఇంటి దగ్గర డ్రాప్ చేస్తానని చెప్తాడు. దానికి ఆ పిల్ల, లేదు షూయి, నాకు ఫీవర్ గా ఉంది, ఒకసారి చూస్తావా అని అడుగుతుంది. దానికి మన షూయి కూడా తన ఫోర్ హెడ్ ని తాకి కొంచెం వామ్ గానే ఉందని చెప్తాడు. సరేరా, నేను హాస్పిటల్ కి పిలిచికెళ్తానని చెప్తాడు మన షూయి. ఏం పర్లేదు, ఈ టైంలో హాస్పిటల్స్ ఎక్కడ ఉంటాయి, ఫీవర్ లైట్ గానే ఉంది కదా, ఏం పర్లేదని చెప్తుంది. దానికి మన షూయి, సరే ఉండు, వెళ్ళి మెడిసిన్స్ తీసుకొస్తానని చెప్పేసి మన షూయి మెడికల్ షాప్ కి వస్తాడు. మన షూయి ఇప్పుడున్న మెడికల్ షాప్ రోడ్ ముందే మన ఊబి షూయి కోసం వెతుకుతూ ఉన్నాడు. పాపం మన ఊబి మంచులో షూయి కోసం రాత్రంతా వెతుకుతూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన షూయి మెడిసిన్స్ అని తీసుకొచ్చి ఆ పిల్లకిస్తాడు. నువ్వు ఇక్కడే పడుకో, నేను ఆ చైర్ మీద కూర్చుంటాను, ఎలానో మిడ్ నైట్ అయింది కదా, ఇంకాసేపు ఇలానే ఉంటే తెల్లారిపోతుంది, ఏం పర్లేదని చెప్పి వెళ్ళి చైర్ మీద కూర్చుంటాడు. ఈ పిల్లేమో చాలా హాయిగా బెడ్ మీద పడుకుని నిద్రపోతూ ఉంది. మన ఊబి ఎలానో షూయి ఉన్న హోటల్ ని కనుక్కొని నేరుగా రూమ్ దగ్గరికి వచ్చేసాడు. టైం చూస్తే 3 కావస్తుంది. ఇప్పుడు షూయి నిద్రపోతూ ఉంటాడు. ఈ టైంలో డిస్టర్బ్ ఎందుకు చేయడం, ఇంకాసేపట్లో తెల్లారైపోతుంది, నేను వెయిట్ చేస్తాను అని పాపం మన ఊబి డోర్ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు తెల్లారైంది. మన షూయి కూడా ఏవన్ కోసం ఫుడ్ ఏదైనా తీసుకొస్తామని డోర్ ఓపెన్ చేస్తాడు. చూస్తే డోర్ దగ్గరే మన ఊబి ఉన్నాడు. షూయిని చూడగానే అంత సంతోషంగా, షూయి ఫైనల్లీ నేను నిన్ను కనిపెట్టేశాన్రా, అలానే సంతోషంగా మన షూయిని హక్ చేసుకొని, సరే రారా మనం ఇంటికి వెళ్దాం, అంకుల్ నీ కోసం ఎదురు చూస్తున్నారా, ఇలా మన ఊబి రా అంటున్నా గానీ మన షూయి అయితే ఊబిని రూమ్ లోపలికి వదలట్లేదు. దాన్ని చూసి మన ఊబి, షూయి ఏమైంది, ఎందుకు నన్ను లోపలికి వెళ్ళనియట్లేదు, ఇలా వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటే లోపల నుంచి ఈ పిల్ల షూయి అని అరుస్తుంది. ఈ సౌండ్ వినగానే మన ఊబికి పిచ్చ కోపం వచ్చి అలానే షూయిని తోసేసి లోపలికి వెళ్ళి చూస్తాడు. చూస్తే ఈ పిల్ల బెడ్షీట్ కప్పుకొని, షూయి ఎవరిని పడితే వాళ్ళని లోపలికి ఎందుకు రాణిస్తున్నావని హోతగా అర్చేసుకుంటూ ఉంది. ఈ పిల్లని ఇక్కడ చూసి మన ఊబికి పిచ్చగా కోపం వచ్చేస్తూ ఉంది. అలానే చాలా కోపంగా మన షూయిని చూసి, ఏరా రాత్రంతా మంచులో నీ కోసం కుక్కలా వెతికాన్రా, దీన్ని చూడటానిక బాగా చేస్తున్నావురా. మన షూయి అయితే ఆ సిచ్యువేషన్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నా గానీ మన ఊబి అస్సలు వినకుండా, షూయి నువ్వు మంచోడివిరా అంటూ చాలా కోపంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఈ పిల్ల కూడా ఫ్రెష్ అయి బయలుదేరుతూ ఉంటే దాన్ని చూసి షూయి, ఇప్పుడు నీకు పర్లేదు కదా, కావాలంటే నేనే నిన్ను డ్రాప్ చేయనని అడగ్గా. దానికి ఈ పిల్ల చాలా తడబడుతూ, షూయి నేను నీతో ఒకటి చెప్పాలి. ఏంటది? అది కాదు షూయి, ఈ విషయం నీతో ఎలా చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. ఈ విషయం చెప్పాక నీకు నీ ఫ్రెండ్ కి ఉన్న మంచి రిలేషన్ ఎక్కడ పోతుందో అని చాలా భయంగా ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఊబి గురించా? అవును షూయి, అతని గురించే, అతను నన్ను లవ్ చేస్తున్నాడంట. ఏంటి, ఏం చెప్తున్నావు నువ్వు? ఊబి నిన్ను లవ్ చేస్తున్నాడా? అది కాదు షూయి, నీతో దాచాలనుకోలేదు. మనం ఫస్ట్ కలిసాం కదా, అప్పుడే తను నాకు ప్రపోజ్ చేశాడు, తన నంబర్ కూడా నాకు ఇచ్చాడు. అప్పటి నుంచి నాకు తరచుగా కాల్స్ మెసేజెస్ చేసి టార్చర్ పెడుతున్నాడు. తర్వాత నువ్వు ఎవరికి చెప్పకుండా ఇక్కడికి వచ్చేసావు కదా, అప్పుడు కూడా తను నువ్వున్న ప్లేస్ నాకు తెలుసంటూ ఒక బార్కి రమ్మని మెసేజ్ చేశాడు. నేను చెప్తుంది నీకు నమ్మబుద్ధిగా లేదు కదా, కావాలంటే షూయి వాళ్ళ కజిన్ మో తెలుసా, దాన్ని కావాలంటే అడిగి కనుక్కో. చూడు, ఆ రోజు బార్ లో తీసిన ఫోటో ఇది. పదే చెప్తూనే ఉన్నాడు నీ దగ్గరికి రాకూడదని. నేను నీ దగ్గరకు వస్తే అతను చాలా పొసెసివ్ గా ఫీల్ అవుతాడంట. షూయి నాకు చాలా భయంగా ఉందిరా, తను మళ్ళీ వచ్చి ఎక్కడ నన్ను బెదిరిస్తాడేమో అని. నా గురించి నీ దగ్గర ఏదైనా తప్పుగా చెప్పినా నువ్వు అస్సలు నమ్మకు షూయి. ఇదంతా వింటున్న మన షూయికి అయితే అసలు దేన్ని నమ్మాలి దేన్ని నమ్మకూడదు అసలు ఏం అర్థం కాకుండా ఆ పిల్ల మొహాన్నే చూస్తూ ఉండిపోతాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు మన షూయి ఇంటికి తిరిగి వస్తూ ఉన్నాడు. ఇంటికి తిరిగి వస్తున్న దారి మొత్తం మన ఊబి గురించే ఆలోచిస్తూ వస్తూ ఉన్నాడు. అయితే ఇన్నాళ్ళు మన ఊబి
నాతో చెప్పింది ఆ పిల్లకి దూరంగా ఉండని చెప్పింది. అంతా ఆ పిల్ల కోసమేనా? అర్ధరాత్రి అంత మంచులో వెతుక్కుంటూ వచ్చింది నా కోసం కదా, ఆ పిల్ల కోసమా? ఇలా మన షూయి మన ఊబి మీద ఒక తప్పు అభిప్రాయానికి వచ్చేస్తాడు. ఈ సీన్ ఇక్కడే కట్ చేస్తే ఇప్పుడు షూయి వాళ్ళ నాన్న కూరగాయలని కట్ చేస్తూ ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. దాన్ని చూసి జూన్ ఆంటీ ఏం ఆలోచిస్తున్నారు, అదోలా ఉన్నారని అడగ్గా దానికి షూయి వాళ్ళ నాన్న, నాకెందుకో ఈ మధ్య షూయి చాలా డల్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాడు, తన చుట్టూ ఏదో జరుగుతున్నట్టుంది, ఈ మధ్య సరిగ్గానే ఉండట్లేదు, కొంప తీసి ఎవరినైనా లవ్ చేస్తున్నాడా? దానికి జూన్ ఆంటీ, షూయికి ఇంకా 17 ఏళ్లే, వాడింకా చాలా చిన్న పిల్లాడు, వాడు లవ్ చేస్తున్నా గాని అది పప్పిల్లవ్ అవుతుంది కదా. మళ్ళీ జూన్ ఆంటీ 2 రోజులకి క్రితం మన షూయిని వెతుక్కుంటూ ఎవరొక పిల్లొచ్చింది, దాని విని షూయి వాళ్ళ నాన్న నవ్వుతూ ఆ పిల్ల అందంగా ఉంటుందా అని అడుగుతాడు. దానికి జూన్ ఆంటీ కూడా ఆ పిల్ల అందంగానే ఉందని చెప్తుంది. ఈ సీన్ ఇక్కడే కట్ చేసి హేవన్ పిల్ల మన ఊపికి ఏదో చెప్పి ఎలానో ఏంటో ఈ రెస్టారెంట్ కి పిలిపించింది. వచ్చి రాగానే నీకు చెప్పాల్సింది చాలా ఉంది, ఆ రోజు హోటల్లో ఏం జరిగిందో నీకు చెప్పాలి కదా. నాకు సడన్ గా జ్వరంగా అనిపిస్తే షూయి రూమ్ లో వెళ్లి రెస్ట్ తీసుకున్నాను, అంతే తప్ప ఇంకేం జరగలేదు. దీని విని మన ఊబి అదోలా చూసి, ఏంటి నీకు జ్వరంగా ఉంటే షూయి రూమ్ కి వెళ్ళాలా? మీకు ఇంట్లో లేవా లేక రూమ్లు లేవా? దానికా పిల్ల, అలా ఏం లేదు, ఏదో జస్ట్ కోఇన్సిడెన్స్ అంతే అని చెప్తుంది. నా కోసమే తను బయట మెడిసిన్స్ కూడా తీసుకొచ్చాడు, ఏదో కథలు చెప్తుందని మన ఊపి కూడా విని విన్నట్టు చూస్తూ ఉన్నాడు. ఇంట్లో షూయి న్యూ ఇయర్ కోసం డెకరేషన్ చేస్తూ ఉంటే ఈ ఏవన్ పిల్ల మన షూయికి మెసేజ్ చేస్తుంది, షూయి త్వరగా రా, నాకు చాలా భయంగా ఉందంటూ మెసేజ్ చేస్తుంది. మన షూయిక ఏమైందో ఏంటో అంటూ పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ రెస్టారెంట్ లో ఈ పిల్ల కంట్లో ఏదో పడిందని, ఊపి నా కంట్లో ఏమో పడింది, నాకు అసలు ఏం కనిపించట్లేదు, ఒకసారి చూడవా అంటూ మహానటి సావిత్రి తెగ నటించేస్తూ ఉంది. మన ఊబిక ఇది ఎక్కడ సంతరా అనేలాగా ఆ పిల్లని సరేరా చూస్తానంటూ ఆ పిల్ల దగ్గరికి వెళ్తాడు. ఇలా వీళ్ళిద్దరు కొంచెం క్లోజ్ గా నిలబడేసరికి మన షూయి ఎంట్రీ వస్తుంది. మన షూయిని పిల్ల చూడగానే ఏం చేస్తున్నావు నువ్వు అంటూ మన ఊబిని అలా నెట్టేస్తుంది. మన ఊబి ఏదో ఆ పిల్లని కిస్ చేయడానికి దగ్గరకు వస్తున్నట్టు, ఈ పిల్లేదో నన్నేం చేయకు ప్లీజ్ అంటూ బ్రతిమలాడుతున్నట్టు మన షూయి ముందు ఈ సినిమాని చూపించడానికే ఇంత నాటకం. మన షూయి కూడా నమ్మేసి ఊబిని కొట్టేస్తాడు. మన ఊబిక పిచ్చ కోపం వచ్చి, షూయి మరి నువ్వు ఇంతలా గుడ్డివాడు అనుకోలేదురా, ఇక్కడే ఈ పిల్ల తెగ నటించేస్తూ ఉంది, షూయి నేను చేయకు షూయి నేను చేయకు అని ఓ తెగ నటించేస్తూ ఉంది. దానికి మన ఊబి చూసి, వా ఏం నటిస్తున్నావో తెలుసా, నీ యాక్టింగ్ కి నేనే బిత్తరిపోయాను, నీకు ఆస్కార్ అవార్డ్ ఒక్కటేంటి 100 ఇచ్చినా సరిపోదు. ఈ పిల్ల ఏం తెలియనట్టు నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు అసలు ఏం అర్థం కావట్లేదు అని తెగ నటించేస్తూ ఉంది. దీని వినగానే మన ఊబికి పిచ్చ కోపం వచ్చి, వదినా మీకు ఇంకా అర్థం కావట్లేదా, మీకుదా మా అన్నున్నాడు కదా, మా అన్న సరిపోడా, మొత్తం నిజాన్ని మన షూయి ముందే చెప్పేస్తాడు. ఇలా మన ఊబి చెప్తుంది, మన షూయికి అసలు ఏం అర్థం కావట్లేదు. ఈ పిల్ల అయితే ఇంకా అస్సలు తగ్గకుండా, నేను చెప్పాను కదా ఊబి నా మీద లేనిపోని అబాండాలు వేస్తాడు అని, చూసావా నీ ముందే ఎలా చెప్తున్నాడు, ఊబి నువ్వు అస్సలు నమ్మకు, నాకు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్, నాకు నువ్వు మాత్రమే కావాలంటూ ఈ పిల్ల చేసే యాక్టింగ్ కి నాకేం మండుతుంది. మన షూయినా ఆ పిల్ల మాటలు వింటూ ఉన్నాడు. అలానే ఊబిని చూసి, ఏవనంటే నీకు ఇష్టమని అడుగుతాడు, అందుకేనా ఇదంతా చేస్తున్నావు. దానికి ఊబి చాలా కోపంగా, ఓరిని ఏంట్రా నువ్వు మరీ ఇలా ఉన్నావు, ఏరా నీకు అర్థం కావట్లేదా, ఆ పిల్ల అబద్ధాలు చెప్తుంది నటిస్తుందిరా, ఎందుకురా ఇంత మూర్ఖుడిలా ఉంటున్నావు, ఇలా కోపంగా తిట్టేసి అక్కడి నుంచి ఊబి వెళ్ళిపోతాడు. ఏసిని ఇక్కడ కట్ చేస్తే మన ఊబి ఇప్పుడు నేరుగా తన కజిన్ మో దగ్గరికి వచ్చాడు. వచ్చి రాగానే మోని చూసి, నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు అని అడుగుతున్నాడు. దాన్ని చూసి ఈ మో అయితే, ఏంట్రా నువ్వు ఇలా అడుగుతున్నావు, ఎప్పుడొచ్చినా వెళ్ళకు వెళ్ళకు అంటూ బ్రతిమలాడేవాడివి, ఇప్పుడేంటి ఎప్పుడు వెళ్ళిపోతున్నావని అడుగుతున్నావు, ఏమైంది. దానికి ఊబి, ఏం లేదురా ఊరికి అడిగాను, నీకు అక్కడేం పని లేదా. దానికి మో, పని అయితే అక్కడేం పెద్దగా లేదురా, కానీ ఈసారి న్యూ ఇయర్ ని నీతో పాటు సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను, మీ నాన్న కూడా ఈసారి రాలేదు, అలానే ఏవన్ పిల్ల కూడా న్యూ ఇయర్ ని ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటుంది. దాని విని ఊబి చాలా చిరాక, అదేంటి తను ఆల్రెడీ అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అయిపోయింది కదా, మళ్ళీ ఏంటి న్యూ ఇయర్ అది ఇది అని, ఏంటి ఊబి ఇలా మాట్లాడుతున్నావు, నీకు నా గర్ల్ ఫ్రెండ్ నచ్చలేదా. దానికి ఊబి, నాకు అస్సలు నచ్చలేదని చెప్పేస్తాడు. ఎందుకురా ఏమైంది, సర్లే నీకు నచ్చలేదంటే
నేను ఆ పిల్లని వదిలేస్తాను. ఏంటి వదిలేస్తావా? అవునరా, నీకోసం ఆ మాత్రం చేయలేనా? నాకేంటి గర్ల్ ఫ్రెండ్స్ కి తక్కువ ఏంటి? చిటికేస్తే 100 మంది వస్తారా? దానికి ఊబి మోని చూసి, అయితే ఇదే విధంగానే ఆ పిల్ల కూడా నేను కాదనుకొని వేరే వాళ్ళని ఇష్టపడితే దానికేమో చాలా విల్లనిజంగా అలా మారిస్తే అతనికి చావేరా. ఇలా చావు దాకా వెళ్లేసరికి మన ఊబి చెప్పాలనుకున్నదంతా అలానే దాచేస్తాడు. ఇప్పుడు మళ్ళీ ఊబిని చూసి, ఇంతకీ ప్రాబ్లం ఏంటి? దానికి ఊబి కూడా, నీ గర్ల్ ఫ్రెండ్ చాలా ఇరిటేటింగ్ చేస్తుందిరా, నన్ను టార్చర్ పెడుతుందిరా అని చెప్తాడు. ఈ సీన్ ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు మన షూయి హోంవర్క్ కూడా చేయకుండా జరిగిందని పదే పదే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉన్నాడు. ఇలానే బాధపడుతూ ఉంటే కుదరదని చెప్పి డి దగ్గరకు వస్తాడు. డీనా ఒక పెద్ద గన్తో ఆడుకుంటూ ఉంది. ఆ గన్ని చూసి మన షూయి, ఈ గన్ ఎక్కడిది? చాలా బాగుంది. దానికి డి కూడా, ఈ గన్ నాకు ఊబి కొనిచ్చాడు. ఊబి ఏంటి ఈ మధ్య సరిగ్గా ఇంటికే రావట్లేదు. దానికి షూయి ఈ సంవత్సరాన్ని వాళ్ళ ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాడు, అందుకే రాలేదేమో. దానికి డి మళ్ళీ, సరే ఊబి ఎప్పుడొస్తాడు? దానికి మన షూయి, ఎప్పుడొస్తాడో తెలీదు. ఏంటి మేడం ఈ మధ్య ఊబి గురించి అడుగుతున్నారు? దానికి డి, మా ఇద్దరి మధ్య అంత బాండింగ్ ఉంది, మా రిలేషన్ బాగా బలపడింది, మా ఇద్దరికి లవ్ రిలేషన్ లో చాలా కష్టాలున్నాయి, మేమిద్దరం ఒకరి కష్టాలు ఒకరికి చెప్పుకుంటూ బాధపడుతూ ఉంటాం. దీన్ని వినగానే మన షూకి అస్సలు నవ్వగట్లేదు. అలానే నవ్వుతూ, ఏంటి ఇంత చిన్న పిల్లతో వాడి ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకుంటున్నాడా ఇలా మనసులో అనుకుంటూ. సరే నీకేంటి లవ్ లో ప్రాబ్లం అనడక్క. ఆ పిల్ల, మా క్లాస్ లో ఒక అబ్బాయి ఉన్నాడు, ఆ అబ్బాయి అంటే నాకు ఇష్టం, ఆ అబ్బాయి కూడా నేనంటే ఇష్టం, కానీ పిచ్చోడు అసలు ఒప్పుకోవట్లేదు, అదే ప్రాబ్లం, ఏం చేయమంటావు? దీని వినగానే షూయి నవ్వుతూ, నీకు ఇంకా 8 ఏళ్లే అవుతుంది, సరే గాని చివరికి అతను ఒప్పుకున్నాడా లేదా? దానికి చాలా యాటిట్యూడ్ గా, వాడు ఒప్పుకోవడం ఏంటి, నాకింకా చాలా మంది క్రష్లు ఉన్నారంటూ చెప్పుకుంటూ అక్కడి నుంచి పరిగెత్తేస్తుంది. ఏందిరా ఈ పిల్ల ఇప్పుడే ఇలా ఉందంటూ మన షూయి ఆ పిల్లని చూసి నవ్వుతూ ఉన్నాడు. ఈ సీన్ తో ఈ ఎపిసోడ్ ఎక్కడికి ముగుస్తుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ట్యాప్ చేయండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టే వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. అండ్ నేను మీ అందరినీ ఇంకో మంచి ఎపిసోడ్ లో కలుసుకుంటాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ చేస్ సైనింగ్ ఆఫ్.